జిల్లాలో అకాల వర్షాల బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. తడిసిన ధాన్యం కొనాలని రైతుల నిరసన, సర్కారు పట్టించుకోవడం లేదన్న విపక్షాలు. పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రులు, రైతులను ఆదుకుంటామని నేతల భరోసా. పేదలకు ఇళ్లు కట్టిస్తామని డబ్బులు వసూలు, 3 కోట్లతో పరారైన స్వచ్ఛంద సంస్థ. మంజీరా పుష్కరాల్లో అరకొర వసతులు, ఘాట్లలో ఎండలకు అల్లాడుతున్న భక్తులు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఎవరొచ్చి పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు మంత్రి. హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని ఇంద్రకరణ్ చెప్పడం విశేషం. మంత్రికి అండగా ఉంటామన్నారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఉన్న పడంగా అల్లోలా ఈ కమెంట్స్ ఎందుకు చేశారనే చర్చ జరుగుతోంది. ఆయన యాదృచ్ఛికంగా అన్నారా లేక వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది. నేను చెప్తున్నాను అలా మరి ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరి సాక్షిగా కానీ మీ సాక్షిగా మేము ఎవరికి కూడా ఒక్క రూపాయి కానీ ఛాయ కానీ దారిపోయకుండా మీరందరూ కూడా మీ పార్టీ అభిమానంలో లేనటువంటి కార్యకర్తలో చెప్తున్నారు మీరందరూ కూడా కేసీఆర్ గారి అభిమానం పైన మన నిర్మల్ పైన అభిమానం పైన మీరు ఎంత వచ్చిందని చెప్పి మీకు మీ రుణం తీసుకోవాలంటే ఇంకా ఎన్నో పనులు మనం చేయవలసిన అవసరం ఉంది. ఆ రుణం తీసుకోవడానికి నాకు ఇంత వయసు వచ్చినా నాకు రాజకీయాలంటే నాకు ఇంకా ఇష్టం లేదు. కానీ నిజంగా చెప్తున్నా కదా, మరి ఇంకెవరైనా మంచి వ్యక్తి ఉంటే కూడా రేపు భవిష్యత్తులో మరి తీసుకుంటే కూడా నాకేం ఇబ్బంది లేదు. రేపు రాబో రోజులలో మరి నాకు దయచేసి నేను ఉండాలి. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోరం కనకయ్యల సస్పెన్షన్లను నిరసిస్తూ గార్ల మండల జెడ్పీటీసీ జాటోత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. మన కార్ల గురించి సమస్యల గురించి ఎన్నో సమస్యలు, రాంపురం బ్రిడ్జి అయితేనేమి, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ అయితేనేమి మరి ఏర్పాటు చేయాలనేసి నేను ప్రతి మీటింగ్లో నేను ప్రస్తావించడం జరిగింది. కానీ ఎవరు మరి పట్టించుకోవడం లేదు. అందుకనే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి దానికి తోడుగా మరి పొంగులేటి సీనన్నకు బీఆర్ఎస్ పార్టీని సస్పెన్షన్ మరి గురి చేస్తూ దానికి సంఘీభావంగా ఈరోజు రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇస్తూ బంగారు తెలంగాణ సాధించుకుందామనేసి చెప్పడం, మరి ఈరోజు స్థానిక సంస్థలు అయితేనేమి, ఎంపీటీసీ జెడ్పీటీసీలకైతేనేమి మరి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ మరి బజార్లో కూడా. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామస్తులు ఇథనాల్ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి వచ్చిన జేసీబీని అడ్డుకుని నిరసన తెలిపారు. వెంటనే జేసీబీలను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించేందుకు జేసీబీలు వస్తుండటంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు ప్రాజెక్టు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. అటు ఇప్పటికే ఇథనాల్ ప్రాజెక్టు రద్దు చేయాలని 4 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. Viva mi raggio!
జనగామ జిల్లా వడ్లకొండలో రైతులు ఆందోళన చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ఐకేపీ సెంటర్లో వడ్లు మొలకెత్తాయి. దీంతో ఆ మొలకెత్తిన వడ్లతో ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనకపోతే నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు రైతులు. ఒక 10 ఎకరాలు కౌలువాడు చేసిన, ఒక 8 ఎకరాలు కోసిన, 4 ఎకరాలు రాలిపోయినాయి. వచ్చిన ఒడ్లు రాలిపోగా ఉన్న ఒడ్లు కూడా తీసుకొస్తే అధికారులు అందరూ వస్తారు పోతారు. కొనుగోలు ఇచ్చలేదు, మిషన్ ఇచ్చలేదు, కాంటలు ఇచ్చలేదు, ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నానిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నది. మొత్తం నష్టపరిహారమైన ఇప్పటికి కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రోడ్డు మీద ఎక్కడ వాళ్ళు ఇచ్చేకలు రాలే, పట్టించుకోలేదు, ఏం లేదు. ఇవాళ వచ్చి ఇవాళ కొంటాం చేస్తామంటారు. ఇవాళ అన్నమాట రేపు ఉంటుందా లేదా మాకు నమ్మకం లేదు. వాళ్ళ మీద కూడా ఇప్పటికి కూడా వస్తారు పోతారు. వాళ్ళంతే, ఏం లేదు. కాలిపోయిన ఒడ్లకు కట్టియాలి, ఇక్కడ నాణ్య ఒడ్లకు కూడా నష్టపరిహారాలు కట్టియాలని చెప్తున్నాం మేము. సార్ మేము 8 ఎకరాలు నాటేసినాము. ఒక పుల్ మనిషికి రైతులు పెట్టుబడి ఇంత పెట్టిస్తుంటా, దాంట్లో సగం వరి పోసినాము. సగం వరి సూత తీసుకొచ్చి ఇక్కడ పోసినాక ఇక్కడ మెయింటెనెన్స్ మిషన్లు అందక మాకు మంచిగా పడితేనే, తాలు లేకుండా మంచి ఎండితేనే మేము తీసుకుంటాం అన్నట్టుగా మాకు లేట్ చేసిట్లా తెచ్చిన ఒడ్డు మొత్తం ఈ పరిస్థితి నష్టపరిహారం అయింది. మంచి ఎండినాక పోద్దామన్న వరిసేను ఆపుకుంటే రాళ్ళవాన వచ్చి ఒక గింజ లేకుండా పోయింది. మా పరిస్థితి ఏంది? మాకు రైతులకు గవర్నమెంట్ మాకు ఏ నష్టం ఏమి సహాయం చేస్తారా? తాలు కటింగ్ లేకుండా పచ్చులు నేను అనకుండా మిల్లర్స్ కొనాలే. ఉన్న వడ్లను రాలిపోయిన వడ్లకు మాకు ఎకరానికి ఒక 20,000 నష్టం. అకాల వర్షాలకు పంటలన్నీ నీటి పాలయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రులు. జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బి నియోజకవర్గంలో వడగండ్ల వానకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరి నేల కొరిగింది. పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసి తమను ఆదుకోవాలంటున్నారు. పడ్డటువంటి వర్షానికి చాలా నష్టపోయింది. తొందరగా ఈ అధికారులకు కొద్దిగా పంపించి దాన్ని పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని. పెట్టుబడి పెడితే ఇంచుమించు ఒక ఎకరానికి 40,000, 50,000 దాకా అయితే మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడి లేదు. ఇప్పుడు అవసరం కూడా మా ప్రాణాల మీదకి వచ్చింది. కామారెడ్డి జిల్లా లింగాయపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు రైతులు. జిల్లా కలెక్టర్ వచ్చి నష్టపోయిన పంటలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేశామన్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలన్నారు. వరుసగా 10 రోజుల నుంచి జరుగుతున్న అకాల వర్షాలకు, నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు, రాళ్ల వానకు వరి పంట మొత్తం పాడైపోయింది. 100% నష్టపరిహారము ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. అందుకోసమే ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వరద నీటితో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్లో వరి పొలాలు 2 రోజులుగా కురిసిన వర్షాలు ఈదురుగాలులతో నేల కొరిగాయి. వరద నీటిలో ధాన్యం మూలకెత్తే అవకాశం ఉండడంతో రైతులు వరి కుప్పలు కడుతున్నారు. 4 ఎకరాల పొలం మొత్తం గాలికి ఒరిగి మొత్తం అడ్డం పడ్డది, నాలపాలైంది. మొత్తం ఇంకొక వారం రోజు పోసే పొలం సార్. మాకేదన్నా గవర్నమెంట్ న్యాయం చేయాలి సార్. మొత్తం ఎక్కర రాకుండా అయిపోయింది. అట్లన్నీ రాలినాయి, కుప్పలు కూలినాయి. మొత్తం ఏం లేదు సార్, అలా ఎక్కర రాకుండా అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 62,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని అంచనాకు వచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములుపల్లి, గూడూరు గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూర్తి వివరాలు సేకరించి పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. చాలా డ్యామేజెస్ జరిగినాయి హన్మకొండ డిస్ట్రిక్ట్లో. ఎస్పెషల్లీ కమలాపూర్ మండలంలో హైయెస్ట్ డ్యామేజ్ ఇన్ హన్మకొండ డిస్ట్రిక్ట్ రికార్డ్ అయింది. ఫార్మర్ ఫీల్డ్ బై ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తూ వాళ్ళు అందరూ డ్యామేజ్ అయిన ఫీల్డ్స్లకి మన ఆన్లైన్ రికార్డ్ చేస్తారు. అండ్ ఆన్ బేసిస్ ఆఫ్ దాట్ మార్చ్లో ఎలా రికార్డ్ చేసామో సేమ్ టైప్ ఆఫ్ డ్యామేజెస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పంపిస్తాము.
మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం పడింది. చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నేల కొరిగి వరద నీటిలో మునిగిపోయింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో భారీ వర్షం పడింది. దీంతో కల్లాలు, రోడ్లు, ఐకేపీ సెంటర్లలోని వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఐకేపీ సెంటర్లలోని వడ్లను త్వరగా కొనడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోవాల్సి వచ్చిందంటున్నారు. తాళుందని ఆపేసారు, మన 2 రోజులు లారీలని ఆపేసారు, సగం తడిచిపోయింది. ఆల్రెడీ ఎందుకు పట్టాలేసినా ఉంటలేవు, వాళ్ళు గాలికి లేచిపోతున్నవి. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్గా అసలు కొట్టట్లేదు వడ్లు. అసలు పోయినసారి ఏదైనా ఫాస్ట్ కొట్టుకుని ఈసారి అసలు లేట్ చేస్తారు. ఏమన్నంటే లారీలు అట్లా అంటారు, బస్తాలు లేవంటారు, తాళుందంటారు, అంతా ఆగం ఉంది పరిస్థితి. రైతులు సహకరిస్తే వచ్చే నెల 28 లోపు వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. అర్జలాబావి ఐకేపీ సెంటర్ను పరిశీలించారు జేసీ. వర్షంతో తడిసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ వేసవిలో ధాన్యం అనేది ఎప్పుడు కూడా ఒకేసారి మొత్తం వచ్చి కళ్ళాల్లోకి వచ్చేస్తుంది. దానివల్ల రైతులు ఎక్కువ మంది కనబడుతున్నారు. దాన్ని జాపామనుకుంటున్నారు. మిషన్స్ వచ్చిన తర్వాత 2 మిషన్లు ఉంటే ఒక ఊరిలో 2 రోజుల్లో మొత్తం కోసేసి కళ్ళాల్లోకి వచ్చేస్తుంది. మనం ఫస్ట్ కొనేవాడిది ఒకే రోజు అయితే 30 రోజు కొనేవాడు కూడా ఒకే రోజు కోసినవాడు అవుతున్నాడు. మాయిచర్ వచ్చిన తర్వాత ప్లస్ వాళ్ళ సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత కొనడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్ని నిండా ముంచాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి నేల కొరిగింది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. వర్షానికి చెట్టుకొమ్మ విరిగిపడి ఓ మహిళ ప్రాణం పోయింది. కామారెడ్డి జిల్లా రామయ్యంపేట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దంపతులు బైక్పై వెళ్తుండగా గాలి దుమారానికి చెట్టుకొమ్మ విరిగి బైక్పై పడింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చివరికి చికిత్స పొందుతూ మృతి చెందింది. దంపతులిద్దరూ వారి స్వగ్రామం బాగిర్తిపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. అమ్ముకోవడానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. గాలివానకు మామిడికాయలు రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మాజీపేట మండలం చేగుంటలో ఎర్రగొల్ల భీమయ్య అనే రైతుకు చెందిన 3 గేదెలు, తాండూరు మండలం సిరసవాడలో మరో రైతుకు చెందిన 1 గేదె పిడుగుపడి మృతి చెందాయి. రాత్రి అకాల వర్షం వల్ల సగం ఒడ్లు మొత్తం కేఎల్ఐ కాలువలో కలిసిపోవడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దళారులు వస్తున్నారు, నాకు 1800 ఇస్తారా 1900 ఇస్తారా అని అడుగుతున్నారు. మాకు లేబర్ దొరకాలంటే ఒక లేబర్కి వచ్చి 700-800 ఛార్జ్ అవుతుంది. వర్షాలకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. బస్తాల్లో నిల్వ చేసిన ధాన్యం వర్షం పాలైంది. మొక్కజొన్న బస్తాలు వర్షపు నీటిలో తడిసిపోయాయి. తేమ పేరుతో కొనుగోలు ఆలస్యమవడం వల్ల ధాన్యం తడిసిపోయిందంటున్నారు రైతులు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మురహరదొడ్డిలో పిడుగుపడి వ్యక్తి మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా నాంచారుపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. వానలతో పంటను కోల్పోయిన రైతులను ఓదార్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలు అధైర్యపడొద్దన్న హరీష్ రావు విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. రైతులు నష్టపోయిన ధాన్యం వివరాలు సేకరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. నోటికాడ బుక్క జారిపోయిందని చెప్పి ఎంతో బాధతో ఉన్నటువంటి రైతుల్ని ఓదార్చడానికి మరి జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు అందరం కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధికారులు, మిల్లర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లాలో అకాల వర్షం, పంట నష్టంపై కలెక్టరేట్లో రివ్యూ చేశారు. ఐకేపీ సెంటర్లలో త్వరగా ధాన్యం కొనాలని ఆదేశించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యం కొనాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు మంత్రి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరణ వేగవంతం చేస్తామన్నారు. వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు బాధిత రైతులు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా బట్టపల్లిలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను జీవన్ రెడ్డి పరిశీలించారు. రైతులను ఆదుకోవాల్సిన టైంలో బీఆర్ఎస్ ఆర్భటాలు చేస్తుందని మండిపడ్డారు. రైతు బంధు పేరుతో రైతులకు వచ్చే రాయితీలను రద్దు చేశారని విమర్శించారు. 8 ఏళ్లుగా పంట బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులకు పంట నష్టపరిహారం అందట్లేదన్నారు జీవన్ రెడ్డి. ఆనాడు 16 రూపాయలు ఛార్జ్ ఉన్ననాడు ప్రభుత్వం 11 రూపాయలు రాయితీ ఇస్తే రైతుపై కేవలం 5 రూపాయల భారం పడుతుంది. మీరు ఇవన్నీ తొలగించి ఏదైతున్నదో నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పానంటే ఇది ఎంతవరకు సమర్థనీయం అని చెప్పి అంటున్నా. నువ్వు రైతు బంధు ఒక నూతన కార్యక్రమం ఆరంభించినవని చెప్పారంటే మేము కూడా సంతోషపడ్డాం. కానీ దాని అర్థం ఏదైతుందో నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డ రాయితీలను నిలిపివేయడం కాదు కదా. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించబడ్డ రాయితీలన్నీ కొనసాగిస్తూ అదనంగా నువ్వు రైతు బంధు కల్పించు. అట్లాగానే ఏదైతుందో రైతు బంధు అనే నెపంతో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డ రాయితీలన్నీ నిలిపివేసి నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పారంటే అది ఏ విధంగా సమర్థనీయం అని చెప్పంటుంది. మంజీరా నది కుంభమేళాలో కనీస వసతులు లేవంటున్నారు భక్తులు. స్నానాల ఘాట్లలో ఎండలకు నిల్చోలేకపోతున్నామంటున్నారు. ఏర్పాట్ల విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా మంజీరా నది కుంభమేళలో అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు భక్తులు. పొరుగు రాష్ట్రాల నుంచి సాధువులు భక్తులు పుణ్యస్థానాలకు తరలిరావడంతో రద్దీ పెరిగింది. పుష్కర ఘాట్లలో చలవ పందిళ్లు, నీటి వసతి లేక వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మంజీరా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా తెలంగాణలో ప్రవహిస్తోంది. సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి దగ్గర మంజీరా నది గోదావరిలో కలుస్తోంది. రాష్ట్రంలో గరుడగంగా కుంభమేళను ప్రతి 5 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. 12 రోజులు జరిగే కుంభమేళకు ఈసారి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సాయంత్రం పూజారులు మంజీరా నదికి గంగాహారతి నిర్వహిస్తున్నారు. నాగ సాధువులు పూజలో పాల్గొంటున్నారు. నాగా సాధువులు అనగా మేమంతా శ్రీ దిగంబర్ నాగా జూనా అఖాడాకే కలిసి ఉండే ఒక పరంపర గురువులు, మా ఆది గురువులు శంకరాచార్యులు. వాళ్ళనే 4 పీఠాలు స్థాపించినారు, గిరి, పురి, భారతీయ సరస్వతి అని. కాకపోతే గంగా దగ్గర కొద్ది స్నానానికి వ్యవస్థ చేయాల్సింది. ఎంతమంది భక్తులు ఉన్నారు ఎండాకాలము. నిన్న కుంభ అంతా తీసుకొని పోయినారు. ఆడపిల్లలు కాళ్ళకు చెప్పలేదు. ఇవన్నీ వ్యవస్థ కింద ఏదైనా గడ్డి పరిచి నీళ్లు వేయాలి కదా ఎండాకాలము. ఈ నెల 24న ప్రారంభమైన గరుడగంగా మంజీరా కుంభమేళ మే 5 వరకు జరగనుంది. సుమారు 150 కిలోమీటర్ల వరకు మంజీరా నది తీర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో సాధువులు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఘాట్లలో భక్తులకు అన్నదానం కోసం ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు. కానీ చలవ పందిళ్లు వేయకపోవడంతో భక్తులు నిలిచోలేని పరిస్థితి ఏర్పడింది. కుంభమేళ సందర్భంగా గరుడగంగని దర్శించుకోవడం జరిగింది. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాం. ఇంతకుముందు కూడా దర్శించుకున్నాం. గరుడగంగని దర్శించుకోవడం జరిగింది. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గతంలో కూడా మేము ఇక్కడ దర్శించుకున్నాం. ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ బాగున్నాయి. ఈ కుంభమేళకు వస్తే ఇక్కడ ప్రతిసారి వచ్చే కుంభమేళ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చి ఇక్కడ కుంభమేళ ఏర్పాటు చేసినందుకు స్వామివారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్లస్ ఇక్కడ కుంభమేళలో నదిలో స్నానాలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, తర్వాత ఏమైనా కష్టాలుంటే వినా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు భక్తులు. That's all for now. Stay tuned.